క్రీస్తు వారి పేట నా హృదయపూర్వక క్రీస్తు పేట వందనాలు. అందరూ దయచేసి స్థలంలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి పరిశీలన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, మహిమాన్వితుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు తండ్రి. క్షమర సజీవులలోంచి మరొక దినాన్ని మాకు దయచేసి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని ఆరాధించుటకు మా అందరూ దయచేసి నీ ధన్యతను బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. సార్వత్రిక సంఘంలో ఎవరైతే మిమ్మల్ని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మిమ్మల్ని స్తుతిస్తున్నారో గణపరుస్తున్నారో వారి ఆరాధనకు యోగ్యుడు మీరు గనుక తండ్రి, మేమందరం ఆరాధిస్తున్న ఆరాధన మీరు తండ్రి మా ఆరాధన ఆలకించి మిమ్మల్ని మీ మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉన్నట్టుగా సహాయం తెచ్చమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ ప్రాంతంలో మేము మీ విలువైన మాటలు విన్నట్టుకు మేమందరం ఒక చిన్న మందగా చేరి ఉండగా తండ్రి, మీ విలువైన మాటలు మీ ఆత్మ ద్వారా మాకు అందించమని కోరుకుంటూ, ఇంకా నీ సన్నిధికి రావాలని ఆసక్తి కలిగి నీ బిడ్డలు ఎవరైతే మార్గ మధ్యలో ప్రయాణంలో ఉన్నారో వారందరినీ క్షేమంగా నడిపించి నీ సన్నిధికి మీ విలువైన మాటలు అందించి ప్రభు బలలో చేయబడుగా సహాయం తెచ్చమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ, ఇప్పుడు చెప్పడైన మాటలు నా సొంత జ్ఞానం కాదు కానీ తండ్రి మీ ఆత్మచేత వివరించుటకు సహాయతను అనుగ్రహించమని కోరుకుంటూ, క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులో అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి మీకు మీ అందరికీ క్రీస్తు పేరట నా వందనాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు దేవుని పేరు చెప్పుకొని దేవునికి ఆరాధన పేర్లు చెప్పుకొని చాలా ప్రాంతాల్లో చాలా విధాలుగా దేవుని ఆరాధిస్తున్న వారు ఉన్నారు, దేవుని మహింపరుస్తున్న వారు ఉన్నారు, దేవుని కీర్తిస్తున్న వారు ఉన్నారు. అసలు భూమి మీదకి మనిషి రాకడ ఎందుకు జరిగింది, అసలు భూమి మీదకి మనిషిని ఎందుకు దేవుడు పంపించాడు అని కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూసుకొని మనం జన్మ ఎందుకు అసలు ఈ లోకానికి ఎందుకు జరగాల్సి వచ్చింది అవన్నీ నేర్చుకున్నాం. అనాది సంకల్పం చొప్పున దేవుడు తనకి పిల్లలు కావాలని ఎంతో ఆశతో తన పిల్లలు కూడా పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని తన చిత్తాన్ని యావత్తును నెరవేర్చి ఆయన మార్గాలను చొప్పున నడుచుకుంటూ దేవుడు ప్రతి మనిషికి ప్రకారం రాసుకున్న ప్రకారం అది జరిగించి తిరిగి ఆయన వద్దకు వెళ్ళాలని తిరిగి రావాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషి లోకానికి ఎప్పుడైతే వస్తున్నాడో మనిషి లోకానికి రాగానే ఆ మనిషి మీద ఏం పడుతుంది, దుష్టుని ప్రభావం పడిపోతుంది. ఎక్కడ చూసినా ఒక చంటి బిడ్డ పుట్టంగానే ఫస్ట్ అతని దగ్గరకు వచ్చి ఏం చేస్తారు, మేనమామలు మేనత్తలు ఏదో ఒకటి దుష్టుని యొక్క ఆలోచనలు వాడికి చంటి బిడ్డవాడి దగ్గర మాట్లాడుతూ ఉంటారు. చంటి పిల్లోడి దగ్గర మాట్లాడుతూ దుష్టుని యొక్క మాటలు మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒక విషయాల్లో చిన్న చిన్న విషయాల్లోనే. అలా చిన్న చిన్నగా బాలుడు ఎదుగుతూ ఒక్కొక్క స్థితికి ఊహ వచ్చే స్థితికి వచ్చేసరికి దుష్టుని ప్రభావం ఆ బాలుని మీద ఎక్కువ ఉంటుంది. దుష్టుని ప్రభావం ఎక్కువ అంటే పాపం చేసే ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది, తను పుట్టిన మొదలుకొని ప్రభావం ఏ ప్రభావం ఉంటుంది బాలుని చుట్టూ, పాపపు అంటే దుష్టుని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనుషులందరూ ఎక్కువ ఎవరి కింద ఉన్నారు, అపవాది యొక్క దాస్యం కిందే ఉన్నారు. అంటే పాపం చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటున్నారు మనుషులు. దేవుడు కోరుకొని దేవుడు పంపించిన ఆలోచన వేరు మనిషిని భూమి మీదకి, కానీ మనిషి ప్రవర్తిస్తున్న ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. ఎందుకే ఉంటుంది వేరే విధంగా, దేవుడేమో నా చిత్తానుసారంగా బ్రతకాలి, నేను ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నానో నా పిల్లలు కూడా అదే విధంగా పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషులే ఉండాలని దేవుడు అనాది సంకల్పం చొప్పున కోరుకుని మనుషులుగా మనందరినీ భూమి మీదకి పంపిస్తే, మనుషులుగా మనం ఏ లోకానికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, అపరాధాలు చేస్తున్నాం, దోషక్రియలు చేస్తున్నాం. ఇలా చేస్తూ అపవాది కింద దాసులం అయిపోయి ఒకాని స్థితిలోకి వచ్చేసరికి చనిపోయి మనం ఎక్కడికి వెళ్తున్నాం, నిత్య నరకాన్ని వెళ్ళిపోయే స్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకు ఈ ప్రభావం ఇప్పుడే మన మధ్య పడిందా, ఈ ప్రభావం ఇప్పుడే మన మీద ఉందా, లేదండి. ఎప్పుడైతే మొదటి మనిషి భూమి మీదకి వచ్చారో ఆదాము అవ్వలు ఎప్పుడైతే మనుషులు వచ్చారో అప్పటి నుండే మనుషుల నడవడిక మీద లేదా మనిషి నడత మీద అపవాది కొట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి మనిషి నడక మీద అపవాది కొడుతూనే ఉన్నాడు. అప్పటి నుంచి మనిషి నడక మీద ప్రతి మనిషి మీద అపవాది కొడుతూనే ఉన్నాడు. ఆ నడతల్లో మనిషి పడిపోతున్నాడు. పడిపోయిన మనిషి తిరిగి స్థిరంగా నిలబడలేక వంకర మార్గాల్లోకి వెళ్తున్నాడు.
దేవుడు చెప్పిన మార్గాలు వెళ్లకుండా వంకర మార్గాల్లోకి వెళ్తున్నాడు. ఎందుకు? పాపపు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, దుష్టుని ఆలోచనలు వచ్చేస్తున్నాయి, అపరాధాలు చేయాలని ఆలోచనలు వస్తున్నాయి, ఏదో ఒక తప్పు చేయాలని ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వాడి నడత మీద ఎవరు కొట్టారు? అపవాది కొట్టాడు. అపవాది కొట్టంగానే మనిషి మళ్ళీ స్థిరంగా నిలబడి దేవుని సహాయంతో నిలకడగా ఉండి దేవుని సహాయంతో మళ్ళీ సరళమైన మార్గంలో వెళ్తున్నాడంటే ఎవ్వరు వెళ్ళట్లేదండి, ఎవ్వరు వెళ్ళట్లా. అందరూ ఏం చేస్తున్నారు? పాపాలు చేస్తున్నారు, అపరాధాలు చేస్తున్నారు. దేవుడు చెప్పిన విధంగా ఎవ్వరూ నడుచుకోవట్లేదు. ఒకానొక స్థితికి వచ్చేసరికి మనుషులందరూ ఏమైపోయారు? పాపులు అయిపోయి, అపరాధులు అయిపోయి దేవుని వైపు తిరగకుండా దేవునికి వ్యతిరేక దశలో తిరుగుతున్నారు. దేవుని వైపు తిరిగి దేవుని వైపు నడుచుకోవలసిన ప్రతి దైవజనుడు ఏమైపోయాడు? దేవుణ్ణి విడిచిపెట్టి అపవాదికి దాసులైపోయి దేవునికి వ్యతిరేక దశలో నడవడం మొదలుపెట్టారు. దేవునికి వ్యతిరేక కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు. దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు చేసి దేవుడిని గురించి మహిమ పొందలేకపోయిస్తున్నారు. ఎందుకు? అపవాది వాళ్ళని కొట్టాడు, వాళ్ళ నడతల మీద కొట్టాడు. ప్రతి మనిషికి ఇలాగే జరుగుతుంది. ప్రతి మనిషి ఇలాగే చేయటం పాపాలు చేస్తున్నాడు, పాపాల మీద పాపాలు చేస్తున్నాడు, అపరాధాల మీద అపరాధాలు చేస్తున్నాడు, దుష్టక్రియలు చేస్తున్నాడు, ఇలాగే వెళ్ళిపోతున్నాడు. తప్పితే వాడు నడత నేను వెళ్తున్న మార్గం సరైందా కాదా, నేను వెళ్తున్న మార్గం సరైందా కాదని ఎవరైనా చూసుకుంటున్నారా? ఒకని మార్గం వాని ఎదుటి ఎలా ఉందంట? సరైనదిగా ఉందని ప్రసంగి గ్రంథంలో చెప్తారు. కానీ మన మార్గం సరైందా కాదని మనం దేవుని గ్రంథం దగ్గరకు వచ్చి పరిశీలన చేసుకుంటే మన మార్గాలు సరిగ్గా లేవు. దేవుని గ్రంథంలో సరైన మార్గంలో మనం చూసుకుంటే సరైన దృష్టితో మనం చూస్తే మనం వెళ్ళే మార్గం సరిగ్గా లేదు. ఎందుకు లేదు? మన పాపాలు చేస్తున్నాం, అపరాధాలు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, ప్రతి నీచ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చేసి మనం ఎక్కడికి వస్తున్నాం? దేవుని దగ్గరకు వస్తున్నాం. కానీ మన దేవుడేమన్నాడు? నా యొద్దకు వచ్చేటప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, నిర్దోషులైన నా దగ్గరికి రండి, పాపాన్ని విడిచిపెట్టి రండి, అపరాధాలను విడిచిపెట్టి నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. ఇలా ఒకనొక స్థితిలోకి వచ్చేసరికి దేవుడి వైపు తిరిగి నడిచే ఒక్క భక్తుడుగా లేకపోయేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం, దేవుడు తన బాధను చెప్పుకుంటున్నాడు. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. చాలండి. ఎవరితో చెప్పుకుంటున్నాడు దేవుడు? తనలాంటి వ్యక్తులతో చెప్పుకుంటున్నాడా దేవుడు? ఎవరితో చెప్పుకుంటున్నాడా? లేదు తన పిల్లలైన మనతో చెప్పుకుంటున్నాడా? వాళ్ళు పాడైపోయారు మీరన్నా చూడండి ఆయన మనతో చెప్పుకుంటున్నాడా? చెప్పుకోవట్లేదు. ఎవరితో చెప్పుకుంటున్నారు? దాసులతో చెప్పుకుంటున్నాడు. ఎవరు పాడైపోయారని? దాసులు పాడైపోయారనా? లేదు పనివారు పాడైపోయారనా? ఎవరు పాడైపోయారు? తన సొంత కుమారులు, తన గర్భంలో నుంచి వచ్చిన కుమారులు పాడైపోయారని ఎవరితో చెప్పుకుంటున్నారు? దాసుల గురించి కుమారులు చెప్పుకోవాల్సిన దేవుడు కుమారుల గురించి దాసులకు చెప్పుకుంటున్నాడు. ఎందుకు? ఎంత బాధ వచ్చింది దేవుడికి? ఎందుకు వచ్చింది ఈ బాధ? ప్రతి మనిషి పాపం చేయటం, ప్రతి మనిషి అపరాధం చేయటం, వాడి నడతల మీద అపవాది కొట్టడం వల్ల మనిషి దేవుని వైపు తిరగకుండా మనిషి దేవునికి వ్యతిరేకమైన దిశలో నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, చదవండి మళ్ళీ ఒకసారి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను చెప్పిన కార్యక్రమాలు చేయట్లేదు, నేను చెప్పిన విధంగా వాళ్ళు నడుచుకోవట్లేదు, నేను చెప్పిన విధంగా వాళ్ళు బ్రతకట్లేదు. ఎందుకు బ్రతకట్లేదు? అపవాది వాళ్ళని కొట్టాడు, వాళ్ళ నడతలను కొట్టాడు. వాళ్ళు అపవాదికి చేస్తున్న కార్యాలనే వాళ్ళు సంతోషంగా చేస్తున్న వాటిలోనే ఆనందం ఉందని వాటిని వెతుక్కుంటూ వాటిని చేస్తూ అపవాదికి దాసులైపోతున్నారు. తప్పితే దేవునికి లోబడి దేవుడు చెప్పిన విధంగా ఎవరు నడుచుకోవాలనే ఆలోచన ఎవరు చేయట్లేదు. అందుకే దాసులు అయినా భూమితోనూ ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, పనివారైన వారితో చెప్పుకుంటున్నాడు దేవుడు. ఆకాశం ఆలకించి, భూమి చెవియొగ్గు. నీ పిల్లలను పెంచి పోషిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? నా మీదే తిరగబడి ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు సృష్టించాడు? పిల్లలుగా మనల్ని ఎందుకు సృష్టించాడు దేవుడు? ఎందు నిమిత్తం, ఏ పనిని పెట్టి మనల్ని సృష్టించాడు? ఆ పని మనం జరిగిస్తున్నామా? అసలు ఈ లోకాన్ని మనం ఎందుకు వచ్చామో ఒక్కసారి ఆయన ఆలోచన చేస్తామా? అదే యెషయా గ్రంథం చూడండి ఒకసారి. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము. మనం ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చామో, మనం ఏమి చేయాలో దేవుడు చెప్తున్నాడు చూడండి. 43వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని
నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. చాలండి. నా మహిమ నిమిత్తం అంటే దేవుని మహిమ నిమిత్తము మనం ఈ లోకానికి వచ్చాం. దేవుని గణపరచాలని ఈ లోకానికి వచ్చాం. దేవుని చెప్పినట్టుగా చేస్తూ ఆయన నామాన్ని గణపరిచి ఆయన నామాన్ని మహిమపరచాలని మనం ఈ లోకానికి వచ్చాం. కానీ మనం చేస్తున్న కార్యక్రమాలు వ్యతిరేకంగా ఉన్నాయి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. అపవాదికి దాసులం అయిపోయాం, దేవునికి వ్యతిరేకులం అయిపోయాం. దేవునికి వ్యతిరేక దిశలో మనం నడుస్తున్నాం. అందుకే చెప్తున్నాను, నా మహిమ నిమిత్తం నేను సృష్టించుకున్న నా జనులు నా నామం అంటే దేవుని పిల్లలుగా పెట్టబడిన ఆయన నామం పెట్టబడిన మనం అందరము తెప్పించమంటున్నాడు. అదే 21 వచనం కూడా చూడండి, 43 అధ్యాయం 21 వచనం కూడా, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేదురు. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నేను నిర్మించుకున్నాను వారిని, నా స్తోత్రం ప్రచురించాలి. వాళ్ళు నా గొప్ప కార్యాలు ప్రజలకు వివరించాలి, సమాజంలో వివరించాలి. దేవుని విలువైన మాటలు సమాజంలో వివరించి ఆయన నామాన్ని గొప్ప చేయాలని దేవుడు అనుకుంటే మనమేమో ఈ లోకానికి వచ్చి దేవుని గణపరచడం కాదు కదా. దేవుడు రాసుకున్న ప్రకారం మనం నడుచుకున్నట్లేదు, కానీ దేవుడు వద్దనుకున్న ప్రకారం మనం వ్యతిరేక దిశలో దేవునికి వ్యతిరేకంగా దిశలో నడుచుకుంటున్నాం. దేవునికి వ్యతిరేక దిశలో నడుచుకొని దేవుని వైపు మన వీపునే చూపిస్తున్నాం తప్పితే దేవుని వైపు మన ముఖం తిప్పట్లేదు. అందుకే దేవుడు తన చేతులు చాచి, నా పిల్లలారా నా వైపు చూడండి, నా వైపు తిరగండి, మీ నడతలు మార్చుకోండి అని దేవుడు ఎంతగానో బాధపడుతూ రాయిస్తున్న మాటలు చాలా ఉన్నాయండి. ఆయన వైపు తిరిగి ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోమని దేవుడు ఈ లోకాన్ని పంపిస్తే మనిషి మాత్రం ఈ లోకానికి వచ్చి యథావిధిగా బ్రతికేస్తున్నాడు, తన ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాడు. దేవుడు తన గురించి రాసుకున్న గ్రంథంలో రాసుకున్న ప్రకారం ఏ మనిషి నడుచుకున్నట్లేదు, దేవుడికి వ్యతిరేక దిశలోనే నడుచుకుంటున్నాడు తప్పితే దేవుని ఇష్టానుసారంగా ఏ మనిషి నడవట్లేదు. ఇలాగ వెళ్ళిపోతూ ప్రతి మనిషి ఇలాగా చేస్తున్నాడు, ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు, ప్రతి మనిషి అపరాధం చేస్తున్నాడు. ఇలా వెళ్ళిపోతుంటే ఒకానొక స్థితిలోకి వచ్చేసరికి మనుషులందరికీ మళ్ళీ నా వైపు త్రిప్పుకోవాలి. ఈ ప్రజలందరూ పాపం చేసి నా నుంచి దూరంగా అయిపోయారు, ఈ ప్రజలందరూ అపరాధాలు చేసి నా వైపు తిరగకుండా నాకంటే వ్యతిరేక దిశలో తిరిగి అపవాదికి బానిసలు అయిపోయి ఒకానొక స్థితిలో చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరగా రప్పించుకోవాలని తండ్రి అయిన దేవుడు మళ్ళీ తన ప్రేమను మనకి యేసుక్రీస్తు ద్వారా మనకు చూపించాడు. యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమను చూపించి మళ్ళీ మనల్ని తన వైపు త్రిప్పుకున్నాడు. ఎలాగా? మనం చేసిన పాపములు, మనం చేసిన అపరాధములు, మనం చేసిన ప్రతి దోషక్రియలకి మనకు శిక్ష పడాలి. మనకు శిక్ష పడి ఆ శిక్షను మనం తట్టుకొని నిలబడాలి. కానీ ఆ శిక్షను మనం తట్టుకోలేం, ఆ శిక్షను మనం భరించలేం, ఆ శిక్షకు మనం ప్రాయశ్చితంగా ఏమి చెల్లించలేం. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని మళ్ళీ ఎవరి ద్వారా మనల్ని రక్షించాడు? తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా, తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీద పంపించి మనకి ఏ దేహం అయితే ఇచ్చాడో, మనకి ఏ అయితే రక్తమాంసాలు పెట్టాడో అదే రక్తమాంసాలు కలిగిన దేహాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చి ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఈ భూమి మీద ఎలా జీవించాలి, దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలి అని ప్రతిదీ యావత్తుని యేసుక్రీస్తు ద్వారా మనకు రుజువు చేయించాడు. ప్రతిదీ యావత్తును మనకు రుచి చేయించాడు. తనకి పుట్టిన మొదలుకొని మరణం వరకు కూడా పరిశుద్ధతను దేవుడైతే ఏ పరిశుద్ధతను ఇచ్చాడో ఆ పరిశుద్ధతను చివరి వరకు కాపాడుకున్నవాడు యేసుక్రీస్తు వారు. ఏ విధంగా అయితే తన పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో, శోధనలు వచ్చిన, నిందలు వచ్చిన, అపనిందలు వచ్చిన, ఆఖరికి ప్రాణం పోయే స్థితి వచ్చినా కూడా అక్కడ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నవాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు? మన నిమిత్తం మన పాపాలు కడుగుటకు బలైపోయాడు. ఆయన పరిశుద్ధతను చివరి వరకు కాపాడుకున్నాడు యేసుక్రీస్తు వారు. చివరి వరకు కాపాడుకొని మన నిమిత్తం ఏమైపోయాడు? బలైపోయాడు. మన నిమిత్తం బలైపోయి తన పరిశుద్ధ దేహాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం కాచి మన పాపాలన్నీ కడిగి మళ్ళీ దేవుని వైపుకి మనందరినీ తిప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడి వైపు తిప్పిన మనందరినీ మళ్ళీ పాపాలు చేస్తూ, మళ్ళీ అపరాధాలు చేస్తూ, మళ్ళీ దేవునికి దూరంగా అవ్వమని ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ లోకంలో తిరగమన కాదు, దేవుని క్రియలు చేస్తూ దేవుని మహిమపరచాలని మనల్ని ఎంతగానో తన ప్రేమను చూపించి తన కుమారి బలియాగం ద్వారా మనందరినీ కొన్నాడండి. ప్రియులారా, ఓసారి కొరింథీ పత్రిక చూద్దాం. కొరింథీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి.
19 చూడండి, బాగుంటుంది. ఇంకా మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఫస్ట్ కానీ చదవండి. మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఏమంట మనమే? విలువ పెట్టి కొన్నాడంట. ఏంటి ఆ విలువ? యేసుక్రీస్తు వారి పరిశుద్ధత. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తంలో మనల్ని కడిగి మళ్ళీ అపవాది నుంచి లేదా ఈ లోక కార్యక్రమాల నుంచి దేవుడు కొన్నాడండి. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు మన ఎడల మనం దేవునికి లోబడి ఉండి దేవుని కార్యాలు చేస్తూ దేవుని మహిమపరచాలి తప్పితే మన దేహంతో మళ్ళీ పాపాలు చేస్తూ అపరాధాలు చేస్తూ మళ్ళీ లోకంలో కలిసిపోకూడదు. ఎంతో విలువ పెట్టుకున్నాడు దేవుడు మనల్ని. ఎంతో తన సొంత కుమారుని బలి చేసి తన సొంత కుమారుని బలియాగం ద్వారా మనల్ని కొన్న దేవుడు మనల్ని ఆయన మహిమపరచాలని మనకి అర్హతని ఇచ్చాడు. మన దేహాన్ని మళ్ళీ మనకి ఇచ్చాడు. ఆ దేహం ద్వారా మనల్ని దేవుని ఏం చేయమన్నాడు? దేవుణ్ణి మహిమపరచమన్నాడు. కానీ ఆ విధంగా మనుషులందరూ చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? చాలామంది కూడా ఈరోజు పాస్టర్ల పేరుతో మోసాలు చేస్తున్నవారు ఉన్నారు, చాలామంది అక్రమాలు చేస్తున్నవారు ఉన్నారు. ఎందుకు? ఈ యేసుక్రీస్తు వారి విలువ ఎంత అమూల్యమైనదో ఎవరికి అర్థం కాలేదు. ఏదో నామకార్థంగా నమ్ముకుంటున్నారు, 4 వాక్యాలు చదువుకుంటున్నారు, మేము పాస్టర్ అని ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు, ప్రజల్ని మోసపరుస్తున్నారు, చివరాఖరి వాళ్ళు మోసపరుచుకుంటున్నారు. మేము ప్రజల్ని మోసపరుస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మోసపరుచుకొని నరకానికి పాత్రలు అవుతున్నారని వాళ్ళు ఎరగట్లేదు. ఎందుకు? ఈ లోక భోగాలు పొందాలని, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని, ఈ లోకంలో ఏదో సాధించాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు తప్పితే దేవుని వైపు తిరిగి దేవుని మహిమపరచుదాం. నా పాపాలకు నేను తీసివేసుకునే స్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు తన సొంత కుమారుని ఈ లోకాన్ని పంపించి తన సొంత కుమారుని బలి చేసి నా నిమిత్తమో తన కుమారుని బలి చేసి ఆయన రక్తంలో నన్ను కడిగాడు, ఆయన పరిశుద్ధపరిచాడు అని ఎవరైనా ఆలోచన చేసి దేవుని కొరకు బ్రతుకుతున్నారా? చాలామంది ఎవరు లేరండి అలా. చాలామంది లేదు, అక్కడక్కడక్కడ కనపడతారు. ఎందుకు కనపడుతున్నారంటే వాళ్ళు దేవుని విలువ తెలిసిన వారు కాబట్టి, క్రీస్తు వారి త్యాగం తెలిసిన వారు కాబట్టి. మనం తెలుసుకున్న మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి? ఫిలిప్పీ పత్రిక చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలు రాసిన పత్రిక ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం 9:10. అందుచేతను పరలోకంలో ఉన్నవారు కానీ భూమిపైన ఉన్నవారు కానీ భూమి క్రింద ఉన్నవారు కానీ ప్రతి వారి మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామముగా ఆయన అనుగ్రహించినండి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ద్వారా రక్షించింది. ప్రతి వాని నాలుక దేవుని మహిమార్థమై, దేవుని మహిమార్థం. ఎలా మహిమార్థం? నా పాపాలకు, నా అపరాధములకు, నేను చేసిన ప్రతి దోషక్రియకు నాకు పడని శిక్ష వత్తును, లేదు నా శిక్షని నేను చేసిన దోష నివృత్తిని చేసుకోలేను. అటువంటి స్థితిలో నేను ఉండగా యేసుక్రీస్తు వారైన ప్రభు వారిని నా కోసం తండ్రి అయిన దేవుడు పంపించాడు. తండ్రి అయిన దేవుడు పంపించి నా పాపాలకు, నా అపరాధాలకు ఆయన బలి చేసి ఆయన బలియాగం ద్వారా నాకు ఉచిత రక్షణ ఇచ్చాడని, యేసుక్రీస్తు వారిని ప్రభు అని మనం ఎప్పుడైతే అంగీకరించి ఆయన నామంలో ఎప్పుడైతే బాప్తీసం పొందుకుంటామో ప్రతి వాని నాలుకేమవ్వాలంట? దేవుని మహింపపరచాలంట. ఎందుకు? ఈ రక్షణ యేసుక్రీస్తు ద్వారా మనందరూ తీసుకున్న బాప్తీసం మనం డబ్బులు ఇచ్చాను కొనుక్కున్నామా? మన తల్లిదండ్రులు ఏమైనా వారసత్వంగా మనకి ఇచ్చారా? లేదు మనకి ఎవరైనా కనికరించి మన మీద చూపించారా? ధనవంతులు ఎవరైనా? కాదండి. తండ్రి అయిన దేవుడే, మన కన్న తండ్రి అయిన దేవుడే మన మీద జాలిపడి, మన మీద కనికరం పడి, మన మీద ఎంతో వాత్సల్యత కలిగి మనలందరినీ తన కుమారుడు ద్వారా రక్షించుకున్నాడు. ఎందుకు? మన పాపాలు మనం తీసివేసుకునే స్థితిలో మనం ఉన్నాం, మన అపరాధములు మనం తీసివేసుకునే స్థితిలో ఉన్నాం. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన పాపాలకు, మన అపరాధములకు క్రీస్తు వారి బలియాగం ద్వారా మనకు ఉచిత రక్షణ ఇచ్చాడు ఈ దేవుడు.
ఆ ఉచిత రక్షణ మనం పొందుకున్నాం. మనం యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే ఆయన నామాన్ని బాప్తీసం పొంది ఆయన నామంలో ఎప్పుడైతే మనం రక్షణ పొందుకున్నామో అప్పుడే మనం అప్పటి నుంచి మనం దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా మనం బ్రతుకుండాలి. ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకు? ఇటువంటి గొప్ప రక్షణ మనకి ఎవరు మన తల్లిదండ్రులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, లేదా ఈ లోకంలో ధనవంతులు కూడా ఎవ్వరు ఇవ్వలేని ఆ స్థితి మనకి దేవుడు ఉచితంగా అనుగ్రహించాడు. ఆ స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు కొన్ని ఆటలు చూపించి నా మాటలు ముగిస్తాను. పౌలు గారి దగ్గర చాలామంది శిష్యరికం చేశారు. చాలామంది ఆయన అనుసరించి ఆయన చెప్పిందలా చేస్తూ ప్రభు పరిచయం ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ప్రభు పరిచయం ముందుకు తీసుకెళ్తున్న స్థితిలో తిమోతి గారిని ఒక ప్రాంతాన్ని పంపిస్తాడు. తిమోతి గారిని పంపించి అక్కడ యోగక్షేమాలు అక్కడ అంతా బాగా చూసుకోవాలని పంపించి మళ్ళీ వారి దగ్గరికి ఇంకో ఎవరిని పంపిస్తాడు? ఇందాక మనం వాక్యపట్నం చదువుకున్నాం, అదే వాక్యపట్నం చూద్దాం. వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఇంకో వ్యక్తిని పంపిస్తాడు. 25 వచ్చిన చూడండి. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపకరించిన వాడే ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని. అతడు ఇక్కడి నుంచి చదవండి బాగుంటుంది. అతడు రోగి అయిననే మీరు వింటిరి కదా, గనుక అతడు మిమ్మున అందరిని చూడ మిగుల ఆపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యాడంట. ఎవరు? ఎపఫ్రోదితు. చావునకు సిద్ధమైన ఎపఫ్రోదితు ఇంకా నేను చనిపోయే స్థితిలోకి నేను వెళ్ళిపోయాను అనుకున్న స్థితిలో అతన్ని దేవుడు కనికరించాడంట. అతడు దేవుని కనుకరించి ఆ చావుని సిద్ధమైన ఆ ఎపఫ్రోదితును మళ్ళీ తిరిగి స్వస్థపరిచాడు. ఆయన మాత్రమే కనికరించలేదు, ఆయన ద్వారా ఎవరైతే నడిపిస్తున్నారో పౌలు గారు కూడా దుఃఖపడకుండా ఆయన్ని కూడా కనికరించడానికి కింద చెప్తున్నారు చూడండి. చావునకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతనిని కనికరించను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకు నన్ను కనుకరించను. కాబట్టి మీరు అతని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. చూడండి, అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టకేనంట క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైన అతడు సిద్ధమై ఉండెను. గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతని చేర్చుకుని అట్టివారిని ఘనపరచుడి. ఎవరండి? ఎపఫ్రోదితు చావుకు సిద్ధమైపోయాడు, ఇంకా చనిపోతాడు, కొన్ని రోజులు చనిపోతాడు అన్న స్థితిలో ఎపఫ్రోదితు గారిని దేవుడు స్వస్థపరిచి అతన్ని లేపాడు. నీ ఇప్పుడే కదా స్వస్థపడ్డాను, నీ ఇప్పుడేగా హాస్పిటల్ నుంచి, లేదా నేను రోగి స్వస్థపడ్డాను, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందని ఎపఫ్రోదితు ఏమని అనుకున్నాడా? అనుకోలేదు. పౌలు గారు ఏమైనా రెస్ట్ తీసుకోయా కొన్ని రోజులు అన్నాడా? అనలేదు. ఎందుకు? ఎమ్మన్నే మళ్ళీ ఎవరి దగ్గర పంపిస్తాడు? తిమోతి గారి ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి పంపిస్తున్నాడు. ఎందుకు? అతని యోగక్షేమాలు చూపించాలి. చావున సిద్ధమైన ఎపఫ్రోదితు గారు చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయిన ఎపఫ్రోదితు గారు దేవుని పని ఆగిపోయిద్దని, లేదా దేవుని మహిమపరచాలని ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ ఆత్మీయులు కలుసుకొని వెళ్తున్నాడు. ఎందుకు? దేవుని మహిమపరచాలి, క్రీస్తు పరిచర్య నిమిత్తం ఇంకా క్రీస్తు సువార్త ఆగిపోకూడదని వెళ్తున్నాడు. అక్కడున్న విశ్వాసులను బలపరచాలని ఎపఫ్రోదితు గారు చనిపోవాల్సిన స్థితిలో ఉండి కూడా స్వస్థపడిన ఆయన నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంది అనుకోలేదు. ఇంకా స్వస్థపడిన ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? సువార్తను ప్రకటించాలి, అక్కడ ఉన్న వారిని బలపరచాలి, ఇంకా అనేక మందిని సంఘంలో చేర్చాలని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వారిని యోగక్షేమాలు కనుక్కోవాలని పౌలు గారు వాళ్ళని ఎపఫ్రోదితు గారిని అక్కడ పంపించాడు. ఎపఫ్రోదితు గారు వెళ్తానని సిద్ధమయ్యాడు, కానీ నేను వెళ్ళలేదు, ఇప్పుడే కదా నేను అనారోగ్య స్థితి నుంచి కోలుకుంది అనుకోలేదు. ఎలాంటి స్థితి అంటే భక్తుల్ని చూసినప్పుడు వాళ్ళకు ఉన్నా లేకపోయినా, వాళ్ళ ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, వాళ్ళ కాడ ధనం ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, పౌలు గారి దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే కొంతమందిని వాళ్ళ కాడ ఏమున్నా లేకపోయినా దేవుని పరిచయం ముందుకు కొనసాగించాలని చూస్తారు, ఎక్కడ ఆగిపోవాలని చూడరు. పౌలు గారు చాలాసార్లు ఆకలి దప్పులతో ఉన్నాడు. సముద్రంలో మధ్య సముద్రంలో 3 రేత్రింబగళ్ళు ఉన్నాడు. 3 రేత్రింబలు వాడ బద్దలైపోయి సముద్రంలో ఉన్నాడు. ఎవరన్నా ఉంటారండి? మనం సముద్రంకి వెళ్ళి ఒడ్డున ఉండడానికే భయపడతాం.
సముద్రానికి దగ్గరికి వెళ్ళి ఒడ్డున ఉండటానికి భయపడతాం. రాత్రి వచ్చి అలలకి ఎంత భయంకరంగా ఉంటాయి, సముద్రపు ఒడ్డున అలలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే అంత భయంకరం. అలాంటి నడి సముద్రంలో పౌలు గారు 3 రోజులు ఎలా ఉన్నారు? ఎందు నిమిత్తం ఉన్నాడు? ఎందుకు నిమిత్తం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు? సువార్తను ప్రకటించాలి, సువార్తను వెదజల్లాలి, క్రీస్తు సువార్తను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని పౌలు గారు ప్రయాసపడ్డాడు తప్పితే ఎందుకు నాకు ఇంత స్థితి, దీనస్థితి, నీ అవసరమా నాకు ఇది అని ఏనాడు వెనక్కి తిరగలేదండి పౌలు గారు. ఆయన తర్వాత ఆయన వెంబడిస్తున్న శిష్యులు కూడా అంతే అనుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళకు ఉన్నా లేకపోయినా, తినడానికి తిండున్నా లేకపోయినా సువార్తను ప్రకటించాలని, సంఘాన్ని విస్తరింపచేయాలని చూశారు తప్పితే ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఆగిపోవాలని చూడలేదు. ఈరోజు చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే ఈరోజు మన సంఘాలు మానేస్తున్న స్థితిలో మనం ఉన్నాము. ఏది సత్యవాక్యం వింటున్న మనం కూడా చిన్న స్థితి బాగోపోయినా మనం సంఘాలు మానేస్తూ, లేదు సంఘ సభ్యుల మీద అలుగుతూ మనం ఈరోజు సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం చాలామంది. ఎందుకు ఆ స్థితి? ఒకసారి పౌలు గారికి వచ్చిన శ్రమలు మనకు వచ్చినాయి అనుకోండి, అసలు మనం దేవునిలో నిలబడి ఉంటామా? పౌలు గారికి వచ్చిన శ్రమలే కాదు, చిన్న చిన్న శ్రమలు వచ్చినా కూడా మనం నిలబడలేకపోతున్నాం. అటువంటి పౌలు గారికి వచ్చిన శ్రమల దాకా మనం ఎప్పుడు వెళ్తాము? ఎప్పుడు మనం స్థిరంగా నిలబడలేము. అటువంటి స్థితిలో మనం ఉండాలి అంటే మనం విశ్వాసంలో మనం ఎంతో బలంగా ఉండాలి. ఎందుకు బలంగా ఉండాలి? మనకు ఒక గురి ఉంది. ఎవరా గురి? యేసుక్రీస్తు. ఒకసారి చూసుకొని ఈ మాటలు ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము చివరి మాట, ఈ మాట చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి. చాలండి. చేయుటకు దేవుడు యేసుక్రీస్తు వారికి ఏ పని ఇచ్చాడు? తనకు పరిశుద్ధతనిచ్చి, ఆ పరిశుద్ధంగా నువ్వు చివరి వరకు బ్రతికి నా పిల్లల కొరకు నువ్వు బలైపోయి నన్ను మహిమపరచాలని ఒక పని దేవుడికి యేసుక్రీస్తు వారు పెట్టి ఈ లోకాన్ని పంపించాడు. ప్రతి పని యేసుక్రీస్తు వారు జరిగించాడు. ఎలా జరిగించాడు? అతనికి అన్ని సౌకర్యంగా ఉంటే జరిగించాడా? అసౌకర్యంగా ఉంటే జరిగించాడా? అన్నీ యేసుక్రీస్తు వారికి అసౌకర్యమే. ఎవరు ఎవరు ఆదుకోలేదు, ఆయన్ని ఎవరు ఓదార్చదు. ఆయన అటువంటి స్థితిలో కూడా తన సహోదరులు వచ్చి కూడా, తన తమ్ముళ్ళు వచ్చి కూడా నిందిస్తున్న స్థితిలో ఉన్నాడు. అతని బంధువులు వచ్చి కూడా నిందిస్తున్నారు. అటువంటి స్థితిలో కూడా ఎక్కడా కూడా పరిచర్యను ఆపలేదు యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆపలేదు? దేవుడు ఒక గురి పెట్టాడు ఆయన ముందు. ఆ గురిని చేరాలి, ఆ పని జరిగించాలి అని ముందుకెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు వారిని వెంబడించి మనల్ని కూడా యేసుక్రీస్తు వారిని బాప్తిసం పొందుకున్న మనం కూడా మనకి లక్ష్యం ఉందా లేదా? మనకి గురి ఉందా లేదా? ఏం గురి అది? దేవుని భూమి మీద మహిమపరచాలి, దేవుణ్ణి భూమి మీద ఘనపరచాలి, దేవుని భూమి మీద మనం కీర్తించాలి అనే ఒక గొప్ప లక్షణం మన మీద ఉంది. అలా చేస్తూ మనం ముందుకెళ్ళాలి. సువార్త పర్యం జరిగిస్తూ అనేక మందిని సంఘంలో చేరుస్తూ దేవుని ఎప్పటికెప్పుడు కీర్తిస్తూ ఘనపరుస్తూ ఆయన చేసిన మేరకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అటువంటి స్థితిలో మనం ఉన్నామో లేదో ఒకసారి పరీక్షించుకొని, అటువంటి స్థితిలో మనం లేకపోతే ఎక్కడైనా ఆ స్థితి, ఆ పరిచయం మనం ముందుకు కొనసాగించడానికి ప్రయత్నించాలని మనము చేసుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరూ తలవంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహిమానితుడా, మీ ఘనమైనకి క్రీస్తు వారు పెట్టే స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటిదాకా మీ విలువైన మాటలు తండ్రి మాకు అందించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు. ఈ భూమి మీద మా రాక మిమ్మల్ని మహిమపరచాలని, మిమ్మల్ని ఘనపరచాలని, మిమ్మల్ని స్తోత్రం చేయాలని, మీ స్తోత్ర ప్రచురం చేయాలని మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. ఆ పనిని గత కాలంలో మేము మర్చిన వారమై మా స్థితిలో మేము ఉండగా మమ్మల్ని మళ్ళీ తిరిగి మీ కుమారుని ద్వారా మీ వైపు తిప్పుకొని మళ్ళీ మీ పని జరిగించమని మాకు ఇచ్చిన ఆహ్లాదకే స్తోత్రాలు చెల్లిస్తూ ఆ పని జరిగించట్లో మా సహాయం తెచ్చమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాం అక్కడ తండ్రి. ఆమేన్.